బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లా పులివెందుల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వైసీపీ నేతలపై టీడీపీ నేతలు దాడి చేసినట్టుగా తెలుస్తోంది. స్థానికంగా ఒక వివాహ వేడుకకు వైసీపీ నేతలు హాజరయ్యారు. ఫంక్షన్ హాల్లోకి చొరబడి టీడీపీ నేతలు దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. వైసీపీ నేతలు సురేష్ రెడ్డి, అమరేశ్వర్ రెడ్డి, శ్రీకాంత్, నగేష్ అలాగే పలువురు నాయకులపై దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. తీవ్రంగా గాయాలపైనట్లుగా సమాచారం. బాధితులను ఎంపీ అవినాష్ రెడ్డి పరామర్శించారు. ఘటనలో 17 మందిపై హత్యాయత్నం కేసు నమోదైనట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ దాడి ఎందుకు జరిగింది, ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఏంటి అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఒక్కసారి అక్కడ పరిస్థితి మనం చూద్దాం. ఒక శుభకార్యానికి హాజరైన నేపథ్యంలో పలువురి పైన, వైసీపీ కార్యకర్తలపైన టీడీపీ నాయకులు దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. పులివెందుల్లో జరిగినటువంటి ఈ ఘటనతో ఒక్కసారిగా అక్కడంతా ఉలిక్కి పడ్డారని చెప్పాలి. కడప జిల్లా పులివెందుల్లో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ నేతలపై టీడీపీ నేతలు దాడి చేశారు. స్థానికంగా ఒక వివాహ వేడుకకు హాజరైన వైసీపీ నేతలపై ఫంక్షన్ హాల్లోకి చొరబడి టీడీపీ నేతలు దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. వైసీపీ నేతలు సురేష్ రెడ్డి, అమరేశ్వర్ రెడ్డి, శ్రీకాంత్, నగేష్ అలాగే పలువురు మిగతా వైసీపీ నాయకులపైన మొత్తం మీద సుమారుగా 17 మందికి పైగా ఈ దాడికి పాల్పడినట్లుగా తెలుస్తుంది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వారందరినీ కూడా హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. అవినాష్ రెడ్డి ఇప్పటికీ వెళ్ళి వారిని పరామర్శించినట్లుగా తెలుస్తోంది. పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అంటూ, ఎప్పుడు ఎవరి మీద ఎవరు దాడులు చేసుకుంటారో తెలియని పరిస్థితి కనిపిస్తోంది ప్రస్తుతం. ఒకసారి మనం ఆ విజువల్స్ చూద్దాం. అవినాష్ రెడ్డి వారిని పరామర్శిస్తున్నారు. ఎలా జరిగింది, ఏం జరిగింది అనే వివరాలు ఒకసారి చూద్దాం. అక్కడ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం మనం. మరోవైపు అంశానికి సంబంధించి బీటెక్ రవి రెస్పాండ్ అయ్యారు. ఆయనే మాట్లాడారు. ఒకసారి చూద్దాం. కిందట సంఘటన జరిగింది. ఆ సంఘటనను ఇప్పుడే ఇందాక ఎంపీ అవినాష్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ, అతను వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు. ఆయన పేరు అంకిరెడ్డి గారి సురేష్ రెడ్డి, అలియాస్ వచ్చేసి సైదాపురం చంటి. అతనికి ఏదో తెలుగుదేశం పార్టీ శ్రేణులు దాడి జరిగినట్టు, మేము ఇలాంటి దాడులకు భయపడం, ఏదో అది ఇది అని మాట్లాడడం జరిగింది. నేను సూటిగా అవినాష్ రెడ్డి గారిని ఒకే ఒక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు సైదాపురం చంటి, అంకిరెడ్డి గారి సురేష్ రెడ్డి అలియాస్ సైదాపురం చంటి అనే అతను ఏ పార్టీకి చెందినవాడు? అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినవాడు ఎలా అవుతాడు? ఈరోజు అంత విత్డ్రాయల్స్ కూడా అయిపోయినాయి. అతని తుండూరు మండలం, ఇక్కడ పులివెందుల జెడ్పీటీసీకి జరిగే ఎన్నికల్లో అతను స్వతంత్ర అభ్యర్థిగా ఇప్పుడు పోటీ చేస్తున్నాడు. అతని సింబల్, అతని గుర్తు కూడా బీరువా గుర్తు వచ్చింది. 3-4 రోజుల నుంచి మేము ఈ తతంగం అంతా చూస్తున్నాం. వాళ్ళకు మధ్య వాళ్ళ మధ్య మనస్పర్ధలు వచ్చి అతను ఇండిపెండెంట్గా నామినేషన్ వేయడం జరిగింది. నువ్వు ఇండిపెండెంట్గా నామినేషన్ వేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా చెడ్డ పేరు వస్తుంది, మాకు చాలా అవమానకరంగా ఉంటుంది. నువ్వు ఆ నామినేషన్ ఖచ్చితంగా నువ్వు మానుకొని 3-4 రోజుల నుంచి అతన్ని బ్రతిమాలుతూ, ప్రలోభ పెడుతూ, భయపెడుతూ మీరు ఏం చేస్తారో పులివెందుల ప్రజలందరికీ తెలుసు. ఈరోజు విత్డ్రా చేసుకుంటేమంటే కూడా వినకుండా, విత్డ్రా చేసుకోకుండా అతనికి సింబల్ అలాట్ అయిన ఇప్పుడు అతని మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళే దాడి చేసి, అంటే మా పార్టీలో ఉండి నువ్వు మళ్ళా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తావని వాళ్ళే దాడి చేసి ఆ నెపాన్ని మా మీద వేస్తున్నారు. నిజంగా మాకు అలాంటి అవకాశం, మేము ఏదైనా దాడులకు పాల్పడే ఉద్దేశం ఉంటే ఇక్కడ 12 మంది 11 మంది నామినేషన్ ఇచ్చారు. అంతకుముందు గతంలో ఎప్పుడు మీరు ఒక్కరిని కూడా నామినేషన్ వేయకుండా చేశారు. మేము చాలా ప్రజాస్వామ్యబద్ధంగా, పులివెందుల పద్ధతిలో ప్రజాస్వామ్యబద్ధంగానే మేము ఎలక్షన్ జరపాలనుకుంటాను. కాబట్టి వాళ్ళే ఇదంతా చేసుకొని వాళ్ళ మాట వినలేదని ఈ రకంగా చేసి అతను ఆయన స్టేట్మెంట్ వల్ల వైఎస్ఆర్సీపీకి చెందిన నాయకుని కొట్టినారని ఇస్తారు. ఎట్లా మాట్లాడుతున్నాడు అతను? ఒకసారి చూసుకో, బ్యాలెట్ చూసుకో, ఏ పార్టీకి చెందినవాడు అది అర్థమవుతుంది. అది అతను స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినాడు. ఆ విషయం కూడా తెలియకుండా మీరు ఈ రకంగా చేయడం సరే. నిజంగానే తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడి జరిగింది అనుకోండి, దాడి జరిగినప్పుడు ఎక్కడైనా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుపోతారు. ఇక్కడ ఇతన్ని భారతి గారి నాయన అయినటువంటి ఈసీ గంగిరెడ్డి గారి హాస్పిటల్కి తీసుకుపోవడం జరిగింది. ఇది మళ్ళీ మాకు పలు రకాల అనేక రకమైనటువంటి అనుమానం రేకెత్తించే విధంగా ఉంది. గతంలో వివేకానంద రెడ్డి కేసులో కుట్లు వేసి చేసిందంతా గంగిరెడ్డి హాస్పిటల్ నుంచి వచ్చాయి.
ఇప్పుడు ఇతనికి ఏందన్నా ఆ ఇంజక్షన్ వేసి ఇండిపెండెంట్ చనిపోయినాడని ఎలక్షన్ ఏదన్నా చేసేదానికి కానీ, లేదంటే ఇదంతా కూడా మా మీద మళ్ళా వివేకానంద రెడ్డి కేసులో మమ్మల్ని ఎట్లాగా ముద్దాయిలు చేర్చాలని మేమే చేశామని చెప్పి మమ్మల్ని ముద్దాయిలుగా చేర్చాలని ప్రయత్నం చేశారో అలాంటి కుట్రకోణమే దాగి ఉంది. కాబట్టి అతన్ని వెంకరెడ్డి హాస్పిటల్ తీసుకున్నారు. దయచేసి పోలీసు వారికి అందరికీ విజ్ఞప్తి చేస్తానా, అతన్ని అర్జెంటుగా ప్రైవేట్ హాస్పిటల్ నుంచి ప్రభుత్వ హాస్పిటల్కి మార్చండి. లేదంటే ఆ సైదాపురం చంటికి తప్పకుండా ప్రాణహాని చేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళకి బాగా ఇది అలవాటు. రెండో పాయింట్ వచ్చేసి రాచమల్లి ప్రసాద్ రెడ్డి ప్రతిరోజు ఆయన స్క్రిప్ట్ ముందే జరగబోయే కాలజ్ఞానం బ్రహ్మంస్వామి చెప్పినట్టు చెప్తాడు. ఇదో ఈరోజు దాని బిటెక్ రవి చేస్తున్నటువంటి కామెంట్స్ మనం చూస్తున్నాం. అతను అసలు వైసీపీ కార్యకర్త కాదు, అతను ఒక ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాడు, స్థానిక సంస్థల్లో కూడా ఆయన సపరేట్గా ఉన్నాడు, ఎవరికి మద్దతుగా లేడు అంటూ మాట్లాడారు. మరోవైపు అతని మీద దాడి చేసిన వైసీపీ నాయకులే చేశారు, అసలు వాళ్ళకి ఏవో సమస్యలు ఉన్నాయి, అవి మా మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో మరోవైపు అవినాష్ రెడ్డి వర్షన్ ఎలా ఉంది ఈ అంశానికి సంబంధించి ఒకసారి చూద్దాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అమరేష్ మరియు ఈ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేసిన సురేష్ గారు, వీళ్ళిద్దరిని ఒక పెళ్లిలో ఉండగా ఒక పెళ్లి కార్యక్రమానికి హాజరైతే స్పీకర్ ఫంక్షన్ హాల్లో అనూహ్యంగా అక్కడికి దాదాపు ఒక 30 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చి, దాదాపు 5 వాహనాల్లో 30 మంది కార్యకర్తలు వచ్చి అత్యంత తీవ్రంగా కర్రలతో రాడ్లతో వాళ్ళను చితకబాడడం జరిగింది, విపరీతంగా కొట్టడం జరిగింది. ఒళ్ళంతా దెబ్బలే. అమరేష్ అనే వైసీపీ కార్యకర్తకి అయితే తల మీద దాదాపు ఇంత లోతు దెబ్బ. నథింగ్ బట్ భయభ్రాంతులకు గురి చేయడానికి, అంటే భయభ్రాంతులకు గురి చేయడానికి, మనుషులను చంపేదానికి కూడా వెనకాటంలో వెళ్ళి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కేవలం ఈ ఎలక్షన్లలో భయభ్రాంతులకు గురి చేయాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మీద అందరి మీద దాడి చేయాలా, దాడి చేసి ఈ ఎలక్షన్ తమరి కంట్రోల్లోకి తీసుకోవాలా అని చెప్పి ఒక కుట్టిలో పన్నాగం ఇది. వాళ్ళు గడిచిన కొన్ని రోజులుగా తిరుగుతున్నారు, ఎక్కడే కానీ ఆశ కనిపించడం లేదు. వాళ్ళకు ఆశ కనిపించలేదు కాబట్టి రైట్. దాడిలో తీవ్రంగా గాయపడినటువంటి వ్యక్తిని ప్రస్తుతం హాస్పిటల్లో జాయిన్ చేశారు. మనం విజువల్స్లో చూస్తున్నాం, చూడ్డానికి చాలా కష్టంగా ఉంటాయి కాబట్టి, సెన్సిటివ్ విజువల్స్ కాబట్టి మేము బ్లర్ చేయాల్సి వస్తుంది. కొంత సున్నిత మనస్కులు బాధపడే అవకాశం ఉంటుంది ఇలాంటి విజువల్స్ చూడడం వల్ల. ఆర్టీవీ ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాలంటూ మీకు సూచిస్తుంది. మరోవైపు చూస్తున్నాం, ఆ దాడిలో తీవ్రంగా ధ్వంసమైనటువంటి ఒక కార్ని మనం చూస్తున్నాం. ఒక్కసారిగా ఒక పెళ్లి ఫంక్షన్లోకి వెళ్ళి వైసీపీ కార్యకర్తల మీద టీడీపీ కార్యకర్తలు దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలకు తీవ్రంగా దెబ్బలు తగిలాయి, ప్రాణాపాయ స్థితిలో వారు చికిత్సలు పొందుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కిషోర్ని అడిగి తెలుసుకుందాం. కిషోర్, ఏం జరిగింది? ఇద్దరు డిఫరెంట్ వర్షన్స్ చెప్తున్నారు. ఓవైపు బీటెక్ రవి ఏమో అతను అసలు వైసీపీ కార్యకర్తే కాదు, మా నాయకులు మా వాళ్ళు దాడి చేయలేదు అంటున్నారు. మరోవైపు అవినాష్ రెడ్డి ఏమో దాడి చేస్తారా, ఇంత దారుణంగా వ్యవహరిస్తారా అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. ఏం జరిగింది అక్కడ? పెళ్లిలో దాడి చేయడం ఏంటి? వెళ్ళి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? నందు, పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో పులివెందులో కొంత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయనే చెప్పాలి. ఏదైతే టెన్షన్ వాతావరణం పులివెందులో కనిపిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఏదైతే నిన్న రాత్రి పెళ్లి కోసం, అంటే తన సన్నిహితుల కోసం అక్కడ వేచి ఉన్నటువంటి సురేష్ రెడ్డి, అదేవిధంగా అతనికి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి, ఇతరత్ర వర్గాలు అక్కడ ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా స్పీకర్ కళ్యాణ మండపం వద్ద వేచి ఉన్నటువంటి తరుణంలో ఒక్కసారిగా కొందరు టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారు, కర్రలతో దాడులు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఈ నేపథ్యంలో వారు గాయపడడంతో వారందరినీ కూడా అక్కడి నుంచి నేరుగా ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేసిన పరిస్థితి. అయితే వరకు కర్రలతో దాడులు చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడ్డ వారిని కూడా ఎంపీ అవినాష్ రెడ్డి పరామర్శించడం జరిగింది. అయితే ఈ వ్యవహారం పైన ఏదైతే తను వైసీపీ అభ్యర్థి కాదు, వైసీపీకి సంబంధించినటువంటి నేత కాదు, అతను ఇండిపెండెంట్ గా పోటీ చేయడంతో వైసీపీ నేతలే ఈ దాడికి పాల్పడ్డారన్నటువంటి ఆరోపణలకు ఏదైతే జెడ్పీటీసీగా పోటీ చేసినటువంటి లతారెడ్డి భర్త బీటెక్ రవి, అంటే మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆరోపణలు చేస్తున్నాయి. అయితే మరోవైపు
ఒక రకంగా మొదటి నుంచి కూడా ఏదైతే బెదిరింపుల పర్వాన్ని కొనసాగిస్తున్నారో అదేవిధంగా అభ్యర్థులకు ఎవరైతే పోటీలకు రంగంలో ఉన్నా కూడా ఒకవేళ వైసీపీకి సంబంధించినటువంటి నేతలను ప్రలోభ పెట్టి లోబర్చుకునే ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టు కూడా గత కొంతకాలంగా ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రధాన అంశం ఏంటంటే పోలీసులకు వర్సెస్ వైసీపీకి మధ్య పోటీ జరుగుతుంది. ఎక్కడే కానీ టీడీపీకి వైసీపీకి మధ్య పోటీ లేనటువంటి భావన కూడా అటు వైసీపీ